హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక. నేనైతే తిరుపతి వెళ్ళాను. తిరుపతి లాగ్ చేయొద్దు అనుకున్నాను, కానీ గుర్తుండిపోవాలని మళ్ళీ వీడియో తీయడం అయితే జరిగింది. ఇంకా చాలా వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడు నేను చూపించేదంతా ఉచితంగా మెట్ల మార్గంలో నడిచే వాళ్ళకి లగేజ్ పైకి చేరడానికి లగేజ్ ప్యాక్ చేస్తారు. కాలినడకన నడిచే వాళ్ళకి మేమైతే స్టార్ట్ చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. లోపలికి ఎంట్రన్స్లో చూడండి ఎంతమంది గోవింద 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 అని ఎంత పోలీసులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలుకి ఎంత భక్తులు, పెద్ద పెద్ద భారీ వర్షాలు వస్తున్నాయి తిరుపతిలో అయితే. చూడండి చాలామంది, అంటే చాలామంది జనాలు ఉన్నారు అలిపిరి మెట్ల మార్గంలో. ఇక కొన్ని మెట్లు ఎక్కగానే ఒక 50 మెట్లు ఎక్కగానే ఇక్కడైతే చెకింగ్ చేస్తారు. బాయ్స్కి బాయ్స్, గర్ల్స్కి గర్ల్స్ అవి ఉంటాయి. అందులో వస్తారు అయినా పర్లేదని మళ్ళీ చెక్ చేస్తారు. ఇక మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినమాట. ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది. భక్తులు అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు. చూడండి ఎంత పెద్ద వర్షం వస్తుందో, అయినా గోవింద 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 అనుకుంటే ఎక్కుతూనే ఉన్నాం. 3800 మెట్లు, 15 కిలోమీటర్లు, మొత్తం 15 కిలోమీటర్లు అంట ఫ్రెండ్స్. ఎంత అసలుకి వర్షం వచ్చిందని కానీ మేము మస్తు ఎంజాయ్ చేసినాం. భక్తితోటి ఎంతో నిష్టగా నేనైతే ఎక్కినాను. నాకు వర్షం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. కొన్ని మంచి మంచి సంఘటనలు జరిగినాయి వర్షానికి. ఇక ఇలానైతే ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటే అలా పెడతారంట రాళ్ళు. చాలామంది పెడుతున్నారు, బేవు పెట్టేస్తాం. ఇక నేను మా హస్బెండ్ అయితే ఎక్కినాం. ఏదో చిన్న చిన్న క్లిప్ తీసినాం ఫ్రెండ్స్, అంతే, ఎక్కువగా అయితే ఏం తీయలేదు. ఏదో మాకు కూడా గుర్తుండాలి, తిరుపతి ఫస్ట్ టైం పోయాం అని అలా తీయమన్నారు మా హస్బెండ్ అయితే. తీయమంటే తీసిన, వద్దనే అనుకున్నా, కానీ మళ్ళీ గుర్తుండిపోతుంది అన్న దాంతో మళ్ళీ తీసినాం అన్నమాట. ఇక గోవింద గోవింద అనుకుంటానైతే నడుస్తూనే ఉన్నాము. గోవింద అనుకుంటే అయితే స్టార్ట్ చేసినాం. చాలా అంటే చాలా మెట్లు ఎక్కినాం. ఇగో చూడండి, ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళంటే ఇలా పెట్టుకుంటే ఇల్లు కట్టుకునే కోరిక తీరుద్దన్న నమ్మకం అన్నమాట. చూడండి మ్యాక్సిమం ఇప్పుడైతే 6 అవుతుంది టైము. 5:30కి స్టార్ట్ చేసినాము. ఇగో వాటర్ బాటిల్, సీసాలండి. ఆడ ప్లాస్టిక్ ఏముండదు, అన్ని సీసాలు అవే ఉంటాయి. సీసా 60 రూపీస్, 60 రూపాయలు. నేనైతే ఆకలి అవుతుందని జాంకాయ, ఫ్రూట్సేగా ఏంగా దర్శనానికి వెళ్ళేటప్పుడు తినొచ్చని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఆ ఒక్క జామకాయ అది కట్ చేసింది 30 రూపీస్ అండి. చూడండి ఎంత బాగుందో చెట్లు. మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు, పులులు వస్తాయి అయ్యస్సై అని. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేమైనా జరిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, మనం భక్తులం ఎందుకు అవుతాం చెప్పండి ఫ్రెండ్స్. ఎవ్వరికి ఏమీ కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చినాం అన్నమాట. ఇక నడుస్తూనే ఉన్నాం. 3500 మెట్లు అంటే మాటలా. ఎక్కి 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 ఎంత నడిచినా కొండ మాత్రం రావట్లేదు అనుకున్నాం మేమైతే. మస్తు
చూడండి ఎంత అసలుకి ఎంత బాగుందో అసలుకి. అడవి మొత్తం అడవి. చాలా అంటే చాలా. మధ్యలోకి కొన్ని మెట్లే ఒక 2000 మెట్లు ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపాలు పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. నడిచి నడిచి అలిపిరి వచ్చేస్తుంది. అందుకే అలిపిరి మెట్లు అని పేరు పెట్టారనమాట అని నాకు అర్థమైంది. మేము నడుస్తూనే ఉన్నాం అన్నమాట. నడుస్తూనే ఉన్నాం. చాలా మెట్ల మార్గంలో అంటే చాలా షాప్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఫ్రూటీలు, ఫ్రూట్స్, చాయ్ అయితే 20 రూపీస్ అంట. ఇంక అందులో పాలు ఉండవు అనుకుంటా నాకు తెలిసి. అన్నీ వాటరే. ఎవరైనా చాయ్ తాగొద్దు తిరుపతి వెళ్తే. చీ. తిరుపతిలో నాకు నచ్చిందంటే ఒక చాయ్ మాత్రమే. ఘోరంగా ఉంది. పెద్ద గ్లాసు లోటడు పోషిస్తారు నీళ్ళుగా. నడుస్తూనే ఉన్నాము. మా హస్బెండ్ అయితే నేను కనపడట్లేదు ఫోటోలో అంటుండు అని ముందుకు పోయి తీసినాను. నడువు అనుకుంటా నాతో పాటు స్పీడ్గా నడవలేక ఉరుకుతున్నాను అనమాట. నడుస్తూనే ఉన్నాము. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు నడవలేవరని. నేను, మా తమ్ముడు, మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తాం. సమ్మర్ వెళ్తాం మళ్ళీ. 1 ఇయర్ అయ్యేలోపు వెళ్ళాలి. ఆ దేవుడు రప్పించుకుంటాడని నేను అనుకుంటున్నా. అప్పుడు డైరెక్ట్గా కొండ మీదకి వెళ్తాం కాబట్టి పిల్లలతో ఇబ్బంది ఉండదు అని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము. ఇక మళ్ళీ మామిడికాయ అయితే ఒకటి కొనుక్కున్నాను. మామిడికాయ కారం అయితే సూపర్. నాకు తిరుపతిలో తిండి విషయం వచ్చిందంటే ఇవి మాత్రమే. జామకాయ కారం, మామిడికాయ కారం బాగుంది. పెద్దది మర్రి చెట్టు. ఎంత పెద్ద మర్రి చెట్టు అంటే అంత పెద్ద మర్రి చెట్టు. గోవిందా 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 అనుకుంటా నడుచుడు. మేమైతే అంతా వర్షం వచ్చి తడిసినాం. ఫుల్ తడిసినాం వర్షంలో. వర్షం వస్తూనే ఉంది. మరి ఏం చెయ్యం. వర్షం కొంచెం ఒక్కొక్కడేమో తడవకుండా పైన మంచిగా ఉంది కప్పు, ఒక్కొక్కడ తడిసిపోతున్నాను అన్నమాట. మా తమ్ముడు చూడండి వరదలైపోతున్నాయి నీళ్ళైతే. ఫుల్ వర్షం వచ్చింది. భక్తులైతే చాలా అంటే చాలా 24 hours పడుతుంది దర్శనానికి. ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ అయితే నేను వాటర్ ఫాల్స్ చూపిమని దీనికంటే ముందే అడిగితే, ఇగో శైలు వాటర్ ఫాల్స్ వస్తున్నాయి చూడు, నీకోసమే వస్తున్నాయి చూడు అని అవే చూపిస్తుండు. వాటర్ ఫాల్స్ తీసుకోకుండా. ఇక్కడికైతే ఇవి మొక్కాళ్ళతో ఎక్కుతారంట మెట్లు. మొక్కాళ్ళతో కొన్ని అయితే ఎక్కా, ఒక 51 ఎక్కా. మా సార్ అయితే ఒక 11 ఎక్కిండు, నేను ఒక 51 ఎక్కి ఇక ఇద్దరం కలిసి వచ్చి దండ పెట్టుకొని ఇక వాటర్ ఫాల్స్ అంటే ఇవే చూపించుడు మా సార్ నాకు. నేను మా తమ్ముడు అయితే కొద్ది నవ్వుడు కాదు. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఈ వాటర్లో. బాగుంది. ఇక కొంచెం దూరంలో గుడికి కొంచెం దూరంలో ఇలా అయితే ఉంది. మెట్ల మార్గంలోనే ఇది కూడా. ఈ ప్లేస్, ఈ రోడ్డు ఉంది. మెట్లు లేకుండా ఈ రోడ్డు ఉంది. మరి నాకైతే జలుబు చేసింది ఫ్రెండ్స్. వర్షంలో బాగా తడిచా కదా.
ఇంకా చూడండి వర్షం వాటర్ అయితే భలే వస్తున్నాయి, ఫుల్గా వచ్చినాయి వాటర్, బాగుంది. మా తమ్ముడిని వీడియో అడ్డంగా తీయరా అంటే వాడు నిలువుగా తీసిండు ఫ్రెండ్స్. అదే చెప్తున్నా, అక్కడ ఎవరే నిలువుగా తీయకురా అడ్డంగా తీయరా అంటే వాడు నిలువునే తీసిండు. మళ్ళీ మొక్కాలది ఎక్కేది వచ్చింది, మొక్కాల పర్వతం అంట ఫ్రెండ్స్. అలా ఎక్కాము, కొన్ని మెట్లయితే ఎక్కాము. ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్, మ్యాక్సిమం కొంచెం దగ్గరికి అయితే వచ్చినాం, టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చినాం. ఏడుకొండలవాడ, మనం తిరుపతి మేము ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకుంటే మాకు ఇప్పుడు వీలు పడింది అనమాట. ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే పోతామని అందుకే అంటారు. తిరుపతి వెళ్ళి వచ్చేసాము, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నేనైతే అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీ తలనీలాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నట్టే ఇచ్చేసిన. ఒకసారి అన్న ఇవ్వాలి తిరుపతిలో. మళ్ళీ అదే మేము ఫస్ట్ టైం పోతున్నామని మెట్ల మార్గంలో వెళ్ళి తలనీలాలు ఇచ్చి దర్శనం చేసుకోవాలని మేము అనుకున్నాం. అదేవిధంగా తలనీలాలు ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా గుండ్లు చూసి భయపడకండి, గోవిందా గోవిందా. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము.